హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో హైదరాబాద్ సిరీస్ అయితే పెడుతున్నాం కదా. సో మేమందరం మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి బఫెట్ లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో డెఫినెట్గా చాలా ప్లేసెస్ అయితే చూసాము. ఒక్కసారైనా సరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అందరం కలిసి హ్యాపీగా అని చెప్పేసి మేమందరం అయితే రెడీ అయ్యి ఇంకా కారుకి అయితే వెళ్తున్నాం. ఎక్కువ మేము ఎక్కవా ఇదే దాన్ని దాన్ని దాడికి దాన్ని దిశా స్మైల్ స్మైల్ అంటే చూడు చూడు శివబాబుకి బాగా సెట్ అయింది. కిస్సు శివబాబు కొంచెం పర్సనాలిటీకి అందరం వెళ్తున్నాం అనమాట. బట్ కార్ అయితే ఒకటే ఉంది. సో అందుకనే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం. 4 మెంబర్స్ బ్యాక్ కూర్చున్నాం అనమాట. 2 మెంబర్స్ ఫ్రంట్ కూర్చున్నారు. ఇంకా మా వారు మా వాడైతే బండి మీద అయితే వస్తున్నారన్నమాట. సో అందరం అనుకుంటున్నాము ఈ బండి ఆయనకి బాగా సూట్ అయిందని. సో బఫెట్ లంచ్ వచ్చేసి మాల్లో అనమాట. సో అందుకే మాల్కి వచ్చేసి ఇంకా బఫెట్ లంచ్కి అయితే వెళ్తున్నాము. బఫెట్ లంచ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. సో ఎవరికి ఎంత కావాలంటే అన్లిమిటెడ్గా తినొచ్చు అనమాట. పర్సన్కి మనకి ఇంతని ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మాకు 990 పడింది 1 పర్సన్కి అనమాట. సో మా కిడ్స్ ఇద్దరికి కలిపి కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తే ఒక కిట్కి అయితే తీసుకున్నారు, ఇంకో కిట్కి అయితే తీసుకోలేదు. బట్ కిడ్స్ ఎక్కువ తినరు కాబట్టి వాళ్ళకి అసలు టికెట్సే వేస్ట్ అనమాట. ఏదో జస్ట్ లైట్గా టచ్ చేస్తారు అంతే వాళ్ళు. మేమైతే ఆన్లైన్లోనే టేబుల్ బుక్ చేసుకున్నాము. ఈ రాగానే ఇంకా మాకు ఇక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. దీని టేస్ట్ ఎలా ఉందంటే మనకి పానీ ఉంటుంది చూసారా, ఆ టేస్ట్ అయితే నాకు అనిపించింది. సో అందరం కొంచెం ఆ వెల్కమ్ డ్రింక్ తాగేసి అందరం సెటిల్ అయి కూర్చున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనకి స్టార్టర్స్ అయితే వస్తాయి. బఫెట్లో ఏంటంటే స్టార్టర్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ అన్లిమిటెడ్ కాబట్టి మనకి నచ్చినట్టు తినచ్చు. అండ్ మేము నాన్ వెజ్ బఫెట్కి వెళ్ళాము. సో నాన్ వెజ్లో చాలా రకాలు అయితే పెడుతూ ఉంటారు. అసలు ఎంత తిన్నా సరే అవి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి బఫెట్ టేస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా మరి ఇంకోసారి అయితే వెళ్తారు. ఇక్కడైతే మాకు ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ పకోడా టైప్, క్రిస్పీ స్వీట్ కార్న్ లాగా ఇచ్చారనమాట. సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీంతో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే వాళ్ళు తెస్తూనే ఉన్నారు. చెప్పు, బాగుంది, ఫుడ్ బాగుంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఓన్లీ స్టార్టర్స్ అయినాయి కదా. మెయిన్
అందరం మాటలు చెప్పుకుంటూ అసలు స్టార్టర్స్ అయితే చాలా బాగా తిన్నాం అనమాట. స్టార్టర్స్ నాన్ వెజ్ చాలా బాగున్నాయి, చాలా రకాలు స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక మా చిన్ని లిషు కూడా ఇక్కడ చాలా బాగా తింటుంది అనమాట, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మెయిన్ కోర్స్కి అయితే వెళ్తున్నాము. ఏమి ఉన్నాయి ఏంటని చెప్పేసి ఒక రౌండ్ వేసి లాస్ట్కి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా నేను. ఇవాళ చీట్ డే లిషాకి. నువ్వు కూడా తీసుకోలేకి తిను. ఇది తీసుకురా. డిష్ చాక్లెట్ కేక్ తింటుందా? చీట్ డే ఇవాళ లిషాకి. పెట్టుకున్నావు మ్యాంగో డోనట్. మ్యాంగో డోనట్ ఫస్ట్ ట్రై ఏ 1 పీస్ చాలు, నువ్వు తినలేవన్నీ. అయితే ఓకే, రెండు అన్నీ ఒక్కోటి టేస్ట్ చేయి. చాక్లెట్ పుడింగ్ ఒకటి వేసుకోండి. వేసుకో చిన్నది. పద. కేక్ తింటున్నావా లిషు? ప్రాన్స్ తిన్నావు కదా? నో ఇది కొంచెం డిఫరెంట్ అంట, ట్రై చేద్దాం. లెటస్, టొమాటోలో ప్రాన్స్, చికెన్ సాస్, వీట్ వింగ్స్, బట్ సాస్ ఏం తినలేదు కదా. ఓకే, ట్రై చేద్దాం. ఐ థింక్ వాట్స్ దిస్, ఐ డోంట్ నో. ఏం తీసుకుంటున్నారు? ఆక్టోపస్ ఇలా ఉంది. ఆక్టోపస్ అది ఇక్కడైతే మా వాళ్ళు ఆక్టోపస్ ట్రై చేస్తున్నారు, టేస్ట్ ఎలా ఉండదు ఏంటా అని. ఒకసారి అయితే ఆక్టోపస్ మా వాడు తిన్నారన్నమాట. సో మా రిలేటివ్స్ ఒకరు వండి పెడితే తిన్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఇలా మన ఆక్టోపస్ పచ్చిది ఇస్తే వీళ్ళు ఇలా చేసి మనకి ఇలా కుక్ చేసి అయితే మనకి ఇస్తారన్నమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టైం తింటున్నావా? సెకండ్ టైం? ఇది ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ టైం. నార్మల్ కర్రీ తిన్నావు కదా? బాగుందా? ఇదేం తెచ్చుకున్నావా? మటన్ కాల్ మాషా. నువ్వు ప్రాన్ స్మాల్ ప్రాన్స్. తిన్న మసాలా చాలా హెల్తీ. నూడిల్స్
మ్యాంగో సలాడ్. కాదు కీరా సలాడ్ ఇది. మ్యాంగో సలాడ్, థాయ్ రా మ్యాంగో సలాడ్ అంట. థాయ్ సలాడ్, రష్యన్, గ్రీక్ చాలా ఉన్నాయేమో. ఇదంట గ్రీక్ అంట, ఇదంట థాయ్ అంట, ఇదేమో కొరియన్ అంట, అదేమో రష్యా. కర్డ్ రైస్, ఇంకా బోళ్ళు ఉన్నాయి. రష్యన్ తీసుకుంటాము. రష్యన్ వెజ్ సలాడ్. నువ్వు తినవా అమ్మా? నేను చాలా ఇష్టం తినను. సో నేనైతే అదర్ కంట్రీస్ వెళ్ళలేదు కాబట్టి కనీసం అదర్ కంట్రీస్ ఫుడ్ అయినా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడున్న సలాడ్స్, రష్యన్, థాయ్ ఇలా అన్ని రకాల సలాడ్స్ అయితే తెచ్చుకొని తిన్నాను అనమాట. బట్ నాకైతే దాంట్లో థాయ్ రా మ్యాంగో సలాడ్ అయితే చాలా బాగా నచ్చింది. అది యాక్చువల్లీ నాకు మ్యాంగోలా అనిపించలేదు, కీరాలాగా అనిపించింది అనమాట. బట్ అదైతే బాగుంది. మిగతా అయితే మనం తినలేకపోయాము. వాళ్ళు ఎలా తింటున్నారో నాకైతే అర్థం కాలేదన్నమాట. సో అసలు వాళ్ళ టేస్ట్ ఇదే ఉంటుందా లేదా మన ఇండియాలో వచ్చేసరికి మారిపోయిందని ఒక చిన్న డౌట్ అయితే నాకుంది. ఇక్కడ నేనైతే స్టార్టర్స్ ఇంకా కొన్ని రకాల సలాడ్స్ అవన్నీ టేస్ట్ చేసేసిన తర్వాత ఇంకా చికెన్ సూప్ ఒక బౌల్ తీసుకొని అండ్ బిర్యానీ టేస్ట్ చేయకుండా అయితే డెఫినెట్గా వెళ్ళాం కదా మన ఇండియన్స్. సో నేనైతే బిర్యానీ అయితే కొంచెం పెట్టుకొని చికెన్ కర్రీ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ రాగి సంకటి, చేపల పులుసు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఎవరికి ఏం కావాలంటే అదైతే మనమే సర్వ్ చేసుకొని మనమే తినవచ్చు అనమాట. సో నాకైతే అసలు అప్పటికే కడుపు నిండిపోయింది, తినబుద్ధి కాలేదు. సో లైట్గా అందుకే బిర్యానీ అయితే పెట్టుకొని తెచ్చుకొని తింటున్నాను. ఇంకా సో ఎవరికి నచ్చింది వాళ్ళైతే పెట్టుకొని తింటూ మాట్లాడుకుంటూ మా ఫ్యామిలీ అందరం కూడా ఇలా అయితే కాలక్షేపం చేశాము. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దీని పేరైతే మీరు చూసారు కదా, ఫైర్ గ్రిల్ ఏదో ఉందనమాట. సో స్టార్టింగ్లో ఉంటుంది ఆ నేమ్. చూడండి, మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూడండి. అండ్ మా లక్కీ అయితే ఇదైతే పిజ్జా, చిన్న పిజ్జా అయితే తెచ్చుకున్నారు. అదే ఒక పీస్ బాగుంది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పు. బయటకు వరకు చీజ్ తింటున్నాం. బాగుంది. బాగుందా? బయటకు వరకు చీజ్ హెల్ప్ బాగానే ఇచ్చారు. చిన్న పిజ్జా చక్కగా పెద్దంటే అలా కట్టి కొద్దిగా గోలీ చూడలేదా? డాడీ తీసుకోమన్నారు. ఇంకా నేనైతే ఈ దహీ పూరితో అయితే ఎండప్ చేసేస్తున్నాను. నేనైతే చాలా ఫుడ్ తిన్నాను. మేమందరం కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఒకసారైనా బఫెట్కి వెళ్ళి ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ తినట్టు ఉంటుంది అండ్ మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఒకటి తీసుకున్నాను లాస్ట్లో. అది కూడా చాలా బాగుంది. మా వాడైతే చాక్లెట్ తెచ్చుకున్నాడు, నాకైతే ఇది తీసుకొచ్చాడు అనమాట. మ్యాంగో తీసుకొచ్చాడు. చాలా బాగుంది ఐస్ క్రీమ్స్ కూడా. సో ఫైనల్లీ మేమందరం అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాం.
మనం లంచ్కి వెళ్ళిన రోజు ఎవరిదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏదైనా ఉంటే వాళ్ళే కేక్ ఇచ్చి సెలబ్రేషన్ చేస్తారన్నమాట. సో కొన్ని రోజుల్లో చిన్ని బర్త్డే ఉందని చెప్పేసి తనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సందర్భంగా మేమైతే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ అయితే చేసాం అనమాట. మంచి సాంగ్ కూడా పెట్టారు, అది బట్ తెలుగులో ఉందన్నమాట. సో ఆ సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుందని మేమైతే ఇంక ఇక్కడ పెట్టలేదు. ఓకే గ్యాస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.